ఎక్కడి నుంచి ఎక్కడి వరకు హైదరాబాద్ అమరావతి రహదారి ఎంట్రీ పాయింట్లపై సమాలోచనలు, త్వరలో ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ, అందులో ఎంట్రీ పాయింట్లు ఖరారు, 3 ప్రతిపాదనలతో ప్రాథమిక రూట్ మ్యాప్, వాటిని సీఎంలు ఓకే చేస్తే కేంద్రానికి. హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే వ్యవహారం ఎటు తేలడం లేదు. ఈ రహదారి అలైన్మెంట్ కసరత్తు జరుగుతుంది. కానీ ఏపీలోని అమరావతి, తెలంగాణలోని ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఎంట్రీ పాయింట్లు, రోడ్డు నిర్మాణం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడ అనుసంధానించాలి నిర్ధారించలేదు. ఈ విషయం తేలితేనే దీనికి సమాంతరంగా నిర్మించాలని భావిస్తున్న హై స్పీడ్ రైలు మార్గానికి కూడా లైన్ క్లియర్ అవుతుంది. ఎంట్రీ పాయింట్లపై త్వరలోనే ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య కీలక సమావేశం ఉంటుందని అధికార వర్గాలు అంటున్నాయి. ఆ సమావేశంలోనే ఇరు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి రోడ్డు నిర్మించాలనే విషయం ఖరారవుతుంది అని అధికారులు చెబుతున్నారు. చంద్రబాబు రేవంత్ల సమావేశం తర్వాత ఇది వస్తున్నది. సో ఈ వివరాలను కేంద్రానికి తర్వాత సమగ్ర డిపిఆర్ పనులు ప్రారంభమవుతాయి. ఏపీ తెలంగాణ విభజన చట్టంలో హైదరాబాద్ విజయవాడ మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మించాలనే హామీ ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేతో పాటు ఇదే ప్రాంతంలో ఇప్పుడు మనకు అర్థమైంది కదా ఇది అసలు విషయం. ఎందుకంటే ఇది చదివితేనే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమున్నది? ఫ్యూచర్ సిటీ అమరావతి. ఇది ఎవరిది? ఇది చంద్రబాబు కళ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళ. ఇది ఎవరి కళ? రేవంత్ రెడ్డి కళ. ఇది రేవంత్ రెడ్డి కళ, ఇది ఈయన కళ, అది ఆయన కళ. వీళ్ళిద్దరి కళలను అనుసంధానం చేసేది ఎవరు అంటే ఇది ఈ రోడ్డు. ఎందుకు? ఈ రోడ్డు ఉంటే తప్ప వీళ్ళిద్దరి కళలు నెరవేరాయి. ఈ రోడ్డు ఉంటే ఫ్యూచర్ సిటీ పెట్టుబడులు వస్తాయి, ప్లాట్ల ధరలు పెరుగుతాయి. ఈ రోడ్డు ఉంటే హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళు ఈ అమరావతికి ఈజీగా వెళ్ళొచ్చని అమరావతిలో పెట్టుబడులు పెడతారు, ప్లాట్ల ధరలు, రియల్ ఎస్టేట్ ధరలు పెరుగుతాయి. సో నేను అదే చెప్తుంటానుగా, మన కళ్ళ ముందు కనిపించేది ఒకటి, దాని వెనుక జరిగే తతంగం ఒకటి. ఈరోజు హైదరాబాదు నుంచి అక్కడికి వేయాలన్న ప్రేమ కాదు, వీళ్ళ కళలని నిజం చేసుకోవాలి. ప్రజల యొక్క ప్రయోజనాలను కాదు, ప్రజల యొక్క ఆశయాలను కాదు, ప్రజల యొక్క ఆశలను నెరవేర్చడం కాదు, నాయకుల కళలను నెరవేర్చుకోవడము. మరి నాయకుల కళ నెరవేర్చుకుంటే తప్పేంది? కళగంతే మంచిదే కదా, తప్పేం లేదు. నాయకులు కూడా కళలు కనాలి. అది ప్రజల కోసం అయితే పర్లేదు. కాంట్రాక్టర్ల కోసము కాంట్రాక్టర్లు, కమిషన్లు, భూదందా, ఈ వీటి కోసము 1, 2, 3 ఇంకా చాలా ఉంటాయి. వీటి కోసం కళలు కంటున్నారు వీళ్ళు. ఆ కళల ఉద్దేశం ఇది. సో అందుకని ఈ గ్రీన్ ఫీల్డ్ ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇంత అద్భుతమైన గ్రీన్ ఫీల్డ్ ఎందుకు వచ్చింది అని అంటే ఇది. సో ఈ ఫ్యూచర్ సిటీ కోసము, ఈ అమరావతి కోసము, ఇప్పుడు వీళ్ళిద్దరు కూర్చొని నీకెంత, ఎందుకు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఈ సమావేశం తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఆ లెక్క క్లీన్ అవుతుంది. నీకెంత, నాకెంత, నీ భాగం ఎంత, నా భాగం ఎంత, నీ పెట్టుబడి ఎంత, నా పెట్టుబడి ఎంత, నీకు ఇంట్లో పార్ట్నర్షిప్ ఎంత, నాకెంత, ఇది మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇది మాట్లాడుకుంటే కానీ ఇది నిర్ధారించలేము. నీ ఎంట్రీ పాయింట్ దగ్గర నాకేం వస్తుంది, నా ఎంట్రీ పాయింట్ దగ్గర నీకే, అమరావతిలో నీకెన్ని కావాలి, నీ ఫ్యూచర్ సిటీలో నాకెన్ని కావాలి, ఇది మాట్లాడుకోవాలి. అది అమరావతి, ఇది ఫ్యూచర్ సిటీ. వీళ్ళిద్దరు ఫ్యూచర్లను నిర్మించే రహదారి, వీళ్ళిద్దరిని ఫ్యూచర్లను కలిపే రహదారి ఇది. అది గ్రీన్ ఫీల్డ్ కాదు, మనీ ఫీల్డ్, బ్రహ్మాండమైన మనీ ఫీల్డ్ ఇది. ఎందుకంటే ఎక్కడైతే రోడ్లు ఉంటాయో అక్కడే అభివృద్ధి ఉంటాయి, ఎక్కడైతే రవాణా వ్యవస్థ ఉంటుందో అక్కడే పురోగతి ఉంటుంది. కాబట్టి ఈ రెండు అభివృద్ధి కావాలంటే ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ కావాలి. ఇది వీళ్ళ ఆలోచన. ఈ గ్రీన్ ఫీల్డ్కు ఇప్పుడు ఈ ఇద్దరు ఒప్పుకుంటేనే కేంద్రానికి ఓకే. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళిద్దరు విషయంలో బనకచెర్ల ఒకటి ఉన్నది, వీళ్ళిద్దరు ఒప్పుకుంటేనే దానికి కాంట్రాక్టు ఓకే అవుతుంది. ఈ కాంట్రాక్టు ఇంకొకటి ఏమున్నది, ఇచ్చంపల్లి ఏందయ్యా అంటే ఇదే సేమ్ కాంట్రాక్టు, ఆదాని కాంట్రాక్టు. సో వీళ్ళిద్దరు ఒప్పుకోవాలి. అంటే ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి చేస్తున్న బ్రహ్మాండమైన పురోగతి ఇది. ఇక దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.